అయితే జనరల్గా కెమెరాని ఫేస్ చేయడం అంటే ఒక యాంకర్గా ఫేస్ చేయడం కానీ ఇట్లా రీల్స్ వీటిలో ఫేస్ చేయడం కానీ వేరు. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఫస్ట్ కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు చుట్టూ చాలా మంది ఉంటారు. సో ఆ టైంలో మీకు ఆ మూమెంట్లో ఏమనిపించింది? నర్వస్నెస్ ఉంటుంది డెఫినెట్లీ, బట్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. బికాస్ ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా యూనో ఒక డెబ్యూ రోల్ లైక్ లీడ్ రోల్ చేస్తున్నాను కదా. సో ఆ ఎక్సైట్మెంట్, దాంతో కూడిన భయము అన్నీ ఆల్ మిక్స్ అనమాట. ప్రదీప్ గారు, అంటే ఇప్పుడు ఒక సినిమా మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మనకి బాగా ఎక్కేసి ఉండాలి. సో ఈ స్టోరీ విన్న వెంటనే మీకు బాగా ఎక్కేసిన పాయింట్ ఏంటి? అంటే కథ వెళ్తున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. అంటే అది సీన్ తర్వాత సీన్ ఆ కథ క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉండడము, దాని తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉండడము, ట్విస్ట్లు టర్న్స్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ వేలో వచ్చాయి. అంటే అలాంటి పరిస్థితులు ఎవరు ఉండరు, కానీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు. అలాంటి కండిషన్స్ ఎక్కడ ఉండవు, ఆ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో ఐ థింక్ ఒక కథ అని చెప్తున్నాను అంటే అది కథలాగే, ఇట్స్ ఎ డ్రామా. సో ఆ డ్రామా నాకు చాలా బాగా నచ్చింది. ద వే నితిన్ భరత్ దాన్ని తీసుకెళ్ళిన విధానం నాకు చాలా బాగా నచ్చింది.